ఈ వీడియోలో మనం నీట్ బయాలజీకి సంబంధించి లివింగ్ వరల్డ్ అనే యూనిట్లో టాక్సానమికల్ ఎయిడ్స్ అనే సబ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నీట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి నా వీడియోస్ కొంచెం లెందీగా ఉంటాయి, అలాగే 100% యూస్ఫుల్గా ఉంటాయి. మీరు యొక్క వీడియోని చూసే ముందు మీరు నోట్బుక్ తీసుకొని మీరు నోట్ మేక్ చేసుకుంటే చాలా అంటే చాలా బిట్స్ అనేవి రైజ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీ నెట్ క్లాసెస్ మన నీట్ క్లాసెస్ మన ఛానల్ నుంచే వస్తున్నాయి, అది కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి నీట్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంది, సో ఆల్రెడీ రన్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క నీట్ ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. 100% సీట్ గ్యారంటీ ఉంటుంది, ఎందుకంటే ఆ లెవెల్లో టీచింగ్ అనేది ఉంటుంది. ప్రతి టాపిక్, ప్రతి టెర్మినాలజీ, ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది అవసరం లేకుంటే మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. సో టాపిక్లోకి వద్దాం. టాక్సానమిక్ కేటగిరీస్. ఇంతకుముందు ఏంటంటే టాక్సానమిక్ కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం టాక్సానమికల్ ఎయిడ్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. టాక్సానమీ అంటే ఏంటంటే మనకి ఒక టాక్సా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే ఒక స్పీసీస్, ఒక పర్టికులర్ స్పీసీస్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాని గురించి మనం టాక్సానమిక్ కేటగిరీ అంటున్నాం. ఈ యొక్క టాక్సానమిక్ కేటగిరీస్ తర్వాత టాక్సానమికల్ ఎయిడ్స్ అంటున్నాం. ఎయిడ్స్ అంటే వస్తువులు. ఈ యొక్క ఎయిడ్స్ని యూజ్ చేసుకొని మనం టాక్సానమికల్గా ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, టాక్సానమిక్ స్టడీస్ ఆఫ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇండస్ట్రీ అండ్ ఇన్ జనరల్ ఇన్ నోయింగ్ అవర్ బయో రిసోర్సెస్ అండ్ దేర్ డైవర్సిటీ. సో టాక్సానమిక్ స్టడీస్ అనేది మనకి ఏం చేస్తుందంటే వేరియస్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, నోట్ చేసుకోండి దేనికి ఒక టాక్సానమిక్ స్టడీస్ అంటే మనకి ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి, అలాగే అదర్ ఆర్గానిజమ్స్, అలాగే మనకి అగ్రికల్చర్లో యూస్ఫుల్ అయ్యే ఆర్గానిజమ్స్, ఫారెస్ట్రీ, ఇండస్ట్రీ అన్నిటిలో యూస్ఫుల్ అయ్యే ఆర్గానిజమ్స్ ఏంటి, వాటన్నిటి గురించి ఇక్కడ మనం చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అండ్ ఇన్ జనరల్ ఇన్ నోయింగ్ అవర్ బయో రిసోర్సెస్. బయో రిసోర్సెస్ అంటే బయో అంటే లివింగ్ అని అర్థం. సో రిసోర్సెస్ అంటే మనం యూటిలైజ్ చేసుకునేది, అంటే మనం దేన్నైతే యూజ్ చేసుకుంటున్నామో వాటిని బయో రిసోర్స్ అంటున్నాం అనమాట. సో లివింగ్కి సంబంధించిన అంటే చెట్లు ఉన్నాయి, చెట్లకు సంబంధించి కలప, అలాగే కొన్ని మూలికలు తీసుకుంటాం ఆయుర్వేదంలో. సో అట్లా వాటిని మనం బయో రిసోర్సెస్ అంటాం అనమాట. సో అందే డైవర్సిటీ. అది ఎలా డైవర్సిటీ అంటే ఏంటి, ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజమ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే డైవర్సిటీ అంటారు అనమాట. సో ఈ విధంగా ఈ టాక్సానమికల్ ఎయిడ్స్ అనేవి వీటన్నిటి గురించి, ఈ యొక్క టాక్సానమికల్ స్టడీస్ అనేది ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి, అన్ని ఆర్గానిజమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే అగ్రికల్చర్లో, ఫారెస్ట్లో, ఇండస్ట్రీలో ఏ విధంగా ఇవి మనకు యూజ్ అవుతున్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అది ఎంత మొత్తం డైవర్సిటీని ఆక్రమించింది, ఎలా డైవర్సిటీ అనేది దానికి ఉంది, ఈ వీటన్నిటి గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. These studies would require correct classification and identification of organisms. సో టాక్సానమికల్ స్టడీస్ చేయడం ద్వారా, నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో టాక్సానమికల్ స్టడీస్ ఎందుకంటే వుడ్ రిక్వైర్ కరెక్ట్ క్లాసిఫికేషన్. ఓకే, నోట్ చేసుకోండి. సో దీస్ స్టడీస్ వుడ్ రిక్వైర్ కరెక్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే ఏం చేస్తుంది ఇది, టాక్సానమికల్ స్టడీస్ అనేవి మనకి ఏం చేస్తుందంటే కరెక్ట్ క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట. సో కరెక్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏది మనకి కరెక్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుందంటే టాక్సానమికల్ స్టడీస్. ఓకే, టాక్సానమికల్ స్టడీస్ దేనికి యూజ్ చేస్తామంటే కరెక్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ యూజ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్స్ ఇంటెన్సివ్ ల్యాబొరేటరీ అండ్ ఫీల్డ్ స్టడీస్. ఎప్పుడైతే మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారో, ఐడెంటిఫికేషన్ అంటే గుర్తించడం. ఎప్పుడైతే మీరు, అంటే ఇప్పుడు మీకే ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్లో ఒక ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ వచ్చిందని గుర్తిస్తే వెంటనే ఏం చేస్తాం, మరి ఆ ఫ్లవర్ ఎలా ఉందని వెంటనే దాన్ని తెంచేయడం అలా చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ జరిగిందో ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఆ ఆర్గానిజమ్స్ తీసుకెళ్ళి ఇంటెన్సివ్ ల్యాబొరేటరీ అండ్ ఫీల్డ్ స్టడీస్, ఆ వచ్చిన ఐడెంటిఫికేషన్ని ఆర్గానిజం గురించి ఏం చేస్తాం మనం ఇంటెన్సివ్గా చేస్తాం అనమాట. అంటే డీటెయిల్డ్గా ల్యాబొరేటరీలో తీసుకెళ్ళి డీటెయిల్గా ఫీల్డ్ స్టడీస్ అనేవి మనం చేస్తాం అనమాట. ద కలెక్షన్ ఆఫ్ యాక్చువల్ స్పెసిమెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఈజ్ ద prime sources of taxonomic studies. Very very important bit. So what is the prime source of taxonomic studies అంటే the collection of actual specimens of plants and animal species. అంటే ఏ అయితే ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేయడం అనమాట, అంటే వాటిని తీసుకొని రావడం. ఓకే, సో అవి స్పీసీస్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఈజ్ ద ప్రైమ్ సోర్సెస్ ఆఫ్ టాక్సానమిక్ స్టడీస్. సో టాక్సానమిక్ స్టడీస్ మనం చేయాలంటే ఏదైనా ఒక యానిమల్ని కానీ ఏదైనా ఒక ప్లాంట్ని కానీ మనం ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తే మాత్రమే
మనం టాక్సానమిక్ స్టడీస్ అనేది చేయగలుగుతాం అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆ ఫ్లవర్ లేదనుకోండి, మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేయలేము, అలాగే దాన్ని క్లాసిఫికేషన్ చేయలేము అనమాట. అదే చెప్తున్నారనమాట. సో ప్రైమ్ సోర్సెస్ ఏంటంటే ఏదన్నా ఒక ప్లాంట్ని కానీ ఒక యానిమల్ కానీ కలెక్ట్ చేసుకొని దాన్ని డీటెయిల్గా స్టడీ చేయడమే ప్రైమ్ సోర్స్ ఆఫ్ టాక్సానమిక్ స్టడీస్ అనమాట. సో దీస్ ఆర్ ఫండమెంటల్ టు స్టడీస్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ సిస్టమాటిక్స్. సో ఇక్కడ ఈ యొక్క ఫండమెంటల్ టు స్టడీస్ ఇదంతా ఏందమ్మా, ఈ టాక్సానమికల్ స్టడీస్ గురించి అంటే ఏంటి అని చదవడానికి అన్ని ఫండమెంటల్స్ అనమాట. సో ఫండమెంటల్ టు స్టడీస్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ సిస్టమాటిక్స్. సో అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకే ఒక ప్లాంట్ని కట్ చేయడం ఇవన్నీ తెలిసినాయి అనుకోండి. సో అప్పుడు నేనేం చేస్తాను, మా పిల్లోడికి కానీ మా రిలేటివ్స్ కానీ నేను చెప్తాను అనమాట, అరే ఎలా కట్ చేయాలి, ఎలా వాటిని ఫ్రేమ్ చేయాలి అనేసి మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో ఓకే, సో ఫండమెంటల్ ఇన్ స్టడీస్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ట్రైనింగ్ సిస్టమాటిక్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం అండ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ అలాంగ్ విత్ ద స్పెసిమెన్స్. అలాగే ఇంకేం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది వన్స్ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని గ్యాదర్ చేయాలన్నమాట. అంటే దాన్ని కలెక్ట్ చేసి దాన్ని ఏం చేయాలి, స్టోర్ చేయాలి. ఓకేనా. సో చూడండి, టాక్సానమిక్ స్టడీస్లో ఏం చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి, ఐడెంటిఫికేషన్ చేసిన దాన్ని కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన తర్వాత దాని గురించి స్టడీ చేయాలి, స్టడీ చేసిన తర్వాత ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకేం చేయాలంటే స్టోర్ చేయాలి ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్ కోసం. అంటే పలానా టైంలో పలానా, ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయని చెప్తున్నారు, డైనోసార్స్ ఉన్నాయని ఎలా తెలుస్తున్నాయి, సో కొన్ని ఆధారాలు మనకు ఉన్నాయి అనమాట. అంటే వాటికి సంబంధించిన స్కెల్టన్స్ కానీ ఇవన్నీ మనకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి సో డైనోసార్స్ ఉన్నాయనేసి మనం చెప్తున్నాం అనమాట. ఎందుకంటే అది ఫ్యూచర్ గైడెన్స్. ఇప్పుడు ఈ టైంలో ఈ చెట్లు ఉన్నాయి కానీ రేపటి రోజున ఉండవు అనమాట. ఎందుకంటే మనకి పొల్యూషన్ కానీ ఇవన్నీ మనకు ఉంటున్నాయి. ఒకప్పుడు ఉన్న బార్డ్స్ ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు ఉన్నాయంటే మనం చెప్తాం. ఎలా చెప్తామంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి. ఎలా చెప్తున్నాం అంటే దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాం అనమాట, అంటే వాటిని స్టోర్ చేస్తున్నాం అనమాట. సో స్పెసిమెన్స్ ఇన్ సమ్ కేసెస్ ద స్పెసిమెన్స్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ స్టడీస్. మరి ఎందుకు ఈ యొక్క స్పెసిమెన్స్ని స్టోర్ చేయాలంటే నోట్ చేసుకోండి. స్పెసిమెన్స్ని ఎందుకు స్టోర్ చేయాలంటే స్పెసిమెన్స్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ స్టడీస్. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఏదన్నా స్టడీ చేయడానికి ఫ్యూచర్ స్టడీస్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో బయాలజిస్ట్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సర్టెన్ ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్ టు స్టోర్ అండ్ ప్రిజర్వ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్పెసిమెన్స్. అయితే బయాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు బయాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్టాబ్లిష్ సర్టెన్ ప్రొసీజర్. మరి ఏ విధంగా వాటిని స్టోర్ చేయాలి దానికంటూ ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ల్యాబ్లో చూస్తాం, ల్యాబ్లో ఎలా కలెక్ట్ చేస్తాం. సో చూస్తే ఒక స్పెసిమెన్ని అక్కడ పెడితే, ఒక స్నేక్ని కానీ ఏదన్నా ఒక కాక్రోచ్ని కానీ అలా పెడితే అది అలానే ఉండిపోతుంది. ఎందుకంటే దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలో కరెక్ట్ కండిషన్లో ఉంచారు. అదే బయట అదే స్నేక్ ఉంటే అది కుళ్ళిపోయి డికంపోజిషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం వాటిని ప్రిజర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ప్రిజర్వ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్పెసిమెన్స్. సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ దీస్ ఎయిడ్స్. మరి ఆ యొక్క స్పెసిమెన్స్ని ఎలా స్టోర్ చేయాలి అనే దాని గురించి బయాలజిస్టులు కొన్ని వాటిని మనకి సజెస్ట్ చేశారు, కొన్ని వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని మనం ఇక్కడ టాక్సానమికల్ ఎయిడ్స్ అంటున్నాం. ఓకేనా. సో టాక్సానమికల్ స్టడీస్ అన్నీ దేని మీద చేస్తాం, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్ ఇటువంటి స్పీసీస్ మీద మనం చేస్తాము. సో ఇది చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం, ఐడెంటిఫికేషన్ తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఫీల్డ్ స్టడీస్ చేస్తాం, స్టడీ చేసిన తర్వాత ఇంకొకరికి నేర్పిన తర్వాత మరలా నెక్స్ట్ జనరేషన్ కోసం వాటిని స్టోర్ చేస్తాం. ఇలా స్టోర్ చేయడానికి యూజ్ అయ్యేది ఏదైతే ఉందో దాన్ని మనం టాక్సానమికల్ ఎయిడ్స్ అంటున్నాం. సో ఆ టాక్సానమికల్ ఎయిడ్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా వాటిని స్టోర్ చేయాలి, ఏ పద్ధతులు మనం ఉపయోగించాలి, వాటన్నిటి గురించి చెప్తే దాన్నే మనం టాక్సానమికల్ ఎయిడ్స్ అంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టాక్సానమికల్ ఎయిడ్స్లో ఫస్ట్ది వచ్చేసి హెర్బేరియం. మీ అందరికీ తెలుసు హెర్బేరియం అంటే, మీకు తెలుసు డ్రై స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్. బేసిక్గా మీకు హెర్బేరియం అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. హెర్బేరియం అనేది ఇలా ఉంటుంది. అంటే మనం ఒక ప్లాంట్ని కట్ చేసి అంటే ఒక బుక్లో అలా పెడితే అలా ఉండిపోతుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న ఏదైతే తడిదనం ఏదైతే ఉందో అదంతా పోయి అది వెట్ అయిపోయి సో ఫైనల్గా వాటి యొక్క వెయిన్స్ అవన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. సో దాన్నే హెర్బేరియం అంటాం. ఆ హెర్బేరియం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ ప్లాంట్ని రిఫర్ చేస్తుంది. ఆ ప్లాంట్లో మనం ఏమున్నాయి ఏంటి మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ అనేది ఇస్తాం అనమాట. ఒకసారి చూడండి, హెర్బేరియం ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ హెర్బేరియం అని మనల్ని
క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈజ్ హెర్బేరియం అంటే హెర్బేరియం ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్. స్టోర్ హౌస్ అంటే తెలుసు కదా, స్టోర్ హౌస్ ఏం చేస్తాం, స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ని కలెక్ట్ చేసి స్టోర్ హౌస్లో పెడతాం అనమాట. దేంటి అది, స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్. మరి ఎటువంటి స్పెసిమెన్స్ని పెడతాం, డ్రైడ్గా ఉన్నవి అంటే పొడిగా ఉన్న వాటిని మనం కలెక్ట్ చేసి వాటిని పెడతాము. వాట్ ఈజ్ హెర్బేరియం అని అడగచ్చు. హెర్బేరియం ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్స్ స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్. హెర్బేరియం అనేది ఓన్లీ ప్లాంట్స్కి మాత్రమే, గుర్తుపెట్టుకొని, యానిమల్స్ కాదు. హెర్బేరియం అనేది ఓన్లీ ప్లాంట్స్కి మాత్రమే. ప్లాంట్స్ని కట్ చేసి స్టోర్ చేస్తాము. సో అందుకోసం దీన్ని స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్స్ అంటారు. వాట్ ఈజ్ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ అని మనం బిట్ అడగొచ్చు, నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ అంటే హెర్బేరియం. అలాగే హెర్బేరియం అంటే ఏంటంటే మన డెఫినేషన్ ఎలా అయినా అడగొచ్చు అనమాట. హెర్బేరియంలో డ్రైడ్ ప్లాంట్ని పెడతామా, వెట్ ప్లాంట్ని పెడతామా అని కూడా మనం బిట్ అడగచ్చు. ఏంటి, డ్రై ప్లాంట్ని పెడతాం అంటే కట్ చేసి డ్రై చేసి పెడతాం అనమాట. ఓకే, అది ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ యాజ్ ఆన్ షీట్స్. మరి దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం, ప్రెస్ చేస్తాం అంటే ఒత్తుతాం, అంటే నొక్కుతాం అనమాట. నొక్కి ప్రిజర్వ్ చేస్తాం. దేని మీద ప్రిజర్వ్ చేస్తాం, ఆన్ షీట్స్ అంటే పేపర్ల మీద పెడతాం అనమాట. సో ఫర్దర్ దీస్ షీట్స్ ఆర్ అరేంజ్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ప్లాంట్ మనం కూడా బుక్లో ఆకులను పెడతా ఉంటాం. సో కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, అది ఎండిపోతుంది అనమాట, అలా ఉండిపోతుంది. సో అదే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, హెర్బేరియం ప్రిజర్వ్ చేసి షీట్స్ మీద పెట్టి ఏం చేస్తాం, అరేంజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అది. సో ఇక్కడ స్టోర్ హౌస్ అన్నాం కదా. సో ఇది చూడండి, స్టోర్ హౌస్, ఇవన్నీ హెర్బేరియంస్ అనమాట. ఓకేనా, బుక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నారు ఇలా. ఓకే, అది. సో స్టోర్ హౌస్ అకార్డింగ్ టు ఏ యూనివర్సిటీ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఇక హెర్బేరియం అనేది ఎలా పెడుతున్నారు, యూనివర్సిటీ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పాను అనమాట. ఓకేనా, సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, బైనామియల్ నామిక్లేచర్ అంటున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనం వాటికి పేర్లు పెట్టి మొత్తం అక్కడ ప్రిజర్వ్ చేస్తాం అనమాట. సో దీస్ స్పెసిమెన్స్ అలాంగ్ విత్ దేర్ డిస్క్రిప్షన్ ఆన్ హెర్బేరియం షీట్స్ బికమ్ ఏ స్టోర్ హౌస్ ఆర్ రిపోజిటరీ ఫర్ ఫర్దర్ యూజ్. మరి యొక్క దీస్ స్పెసిమెన్స్, ఈ యొక్క స్పెసిమెన్స్ ఏదైతే ఉన్నాయి, స్పెసిమెన్స్ అంటే తెలుసు కదా, అది ప్లాంట్ కానీ యానిమల్ కానీ మైక్రోబ్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం స్పెసిమెన్ అంటాం అనమాట. వీటిని ఏం చేస్తాము, అలాంగ్ విత్ దట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ హెర్బేరియం అనేది ఓన్లీ ప్లాంట్స్ గురించి మాట్లాడుతుంది, అది కూడా డ్రైడ్ ప్లాంట్స్. సో ఇక్కడ డ్రైడ్ ప్లాంట్స్ని తీసుకొచ్చి దానికి డిస్క్రిప్షన్ ఇస్తాం అనమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ హెర్బేరియం షీట్స్ అంటే ఏంటి, ప్లాంట్ ఏంటి, ఏ స్పీసీస్, జనరల్ నేమ్ ఏంటి, స్పెసిఫిక్ నేమ్ ఏంటి, మరి ఎక్కడ ఉంటుంది మొత్తం చెప్తాం అనమాట. దాని ఫ్లోరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనం డిస్క్రైబ్ చేస్తాం అనమాట. అది కూడా షీట్స్ మీద రాస్తాం. బికమ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ రిపోజిటరీ ఫర్ ఫర్దర్ యూజ్. సో ఇక్కడ స్టోర్ హౌస్లో దేనికి పెడతామో, రిపోజిటరీ అంటే ఆ రిపోర్ట్ అనేది ఫర్దర్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆ రోజు అలా ఉంటే అది మనం ఎప్పుడైనా చదువుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మీకే ఒక బుక్ ఉంది, మీరు ఒక నోట్స్ రాసుకున్నారు, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, నోట్స్ రాసుకున్నారు, తర్వాత డిగ్రీకి పోయినా సరే ఆ నోట్స్ దాచుకుంటే ఏమవుతుంది, మీరు 10th క్లాస్లో చదువుకునే అన్నీ మళ్ళీ మీకు గుర్తుంటాయి అనమాట. సో ఇక్కడ కూడా అంతే, హెర్బేరియం అనేది ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ని కలెక్ట్ చేసి వాటిని పొడి చేసి వాటిని ప్రిజర్వ్ చేసి మనం అక్కడ షీట్స్ మీద పెట్టి కలెక్ట్ చేసి వాటికి ఒక యూనివర్సల్ నేమ్స్ ఏదైతే, యూనివర్సల్ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ప్రకారం వాటికి మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చి వాటిని ప్రిజర్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ద హెర్బేరియం షీట్స్ ఆల్సో క్యారీ ఏ లేబుల్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్. సో హెర్బేరియంలో ఏముండాలి, ఓకేనా, హెర్బేరియం మీద ఏముంటుంది అంటే షీట్స్ లేబుల్ ప్రొవైడింగ్, ఆ లేబుల్ అనేది దేని ప్రొవైడింగ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్. మీరు ఆ హెర్బేరియం కలెక్ట్ చేసి, అంటే ఈరోజే నేను ప్లాంట్ కట్ చేస్తే ఆ ప్లాంట్ అనేది ఎక్కడ కట్ చేశాను, ఓకేనా, సో ప్లేస్ ఆఫ్ కలెక్షన్, అలాగే డేటు, ఏ రోజున నేను కలెక్ట్ చేసి దాంట్లో ప్రిజర్వ్ చేశారనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, అలాగే మనకి ఇలా కలెక్షన్ చేసిన తర్వాత ఇంగ్లీష్, సో ఈ యొక్క నేమ్స్ అన్ని మనం ఇంగ్లీష్లో రాయాలి. లోకల్ అండ్ బొటానికల్ నేమ్స్, సో లోకల్ నేమ్స్ బొటానికల్ నేమ్స్ ఏ విధంగా పిలుస్తాం, ఫర్ సపోజ్ మనం మ్యాంగో అంటాం లోకల్ నేమ్, కానీ బొటానికల్ నేమ్ వచ్చేసి మ్యాంజిఫెరా ఇండికా అంటాం అనమాట. సో ఇట్లా, అలాగే అది ఏ ఫ్యామిలీకి సంబంధించింది, అలాగే మరి దాన్ని ఎవరు కట్ చేస్తారు, కలెక్టర్ నేమ్ అంటే మీరు కట్ చేస్తే మీ నేమ్, ఎవరు కట్ చేస్తే వాళ్ళ నేమ్ అనమాట. అలాగే హెర్బేరియా ఆల్సో సర్వ్ యాజ్ అ క్విక్ రిఫరల్ సిస్టమ్ ఆఫ్ ఇన్ టాక్సానమిక్ స్టడీస్. ఈ యొక్క హెర్బేరియా అనేది దేనికి యూజ్ అవుతుందమ్మా, నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హెర్బేరియా ఆల్సో సర్వ్ యాజ్ ఏ క్విక్ రిఫరల్ సిస్టమ్ ఇన్ టాక్సానమిక్ స్టడీస్. సో క్విక్ రిఫరల్ సిస్టమ్ అంటే చూడగానే మనకు అర్థమైపోతుంది అనమాట. సో హెర్బేరియా ఆల్సో సర్వ్ యాజ్ క్విక్ రిఫరల్ సిస్టమ్ ఇన్ టాక్సానమిక్ స్టడీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్. సో హెర్బేరియం వచ్చేసి దేన్ని స్టోర్ చేస్తుంది అంటే వెట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్రై ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్లాంట్ని కట్ చేసి వాటిని షీట్స్లో పెట్టి బుక్లో పెడతాం అనమాట, అది హెర్బేరియం. కానీ బొటానికల్ గార్డెన్స్ ఏంటంటే లివింగ్ ప్లాంట్స్ని పెంచుతాం అనమాట. అంటే ఒక సమ్ స్పేస్లో ఒక ఏరియాలో లివింగ్ ప్లాంట్స్ని పెంచితే బొటానికల్ గార్డెన్స్. చాలామంది డిఫరెన్స్ తెలియదు, ఏమో వెట్ స్పీసీస్, అవేమో డ్రై స్పీసీస్. ఓకేనా, ఒక ప్లాంట్ ఉంది అంటే ఒక మొక్క తీసుకున్నాను, నేనే ఒక గులాబీ మొక్క తీసుకున్నాను, ఆ గులాబీ మొక్క తీసుకొచ్చి అలానే పెంచితే అది దాన్ని ఏమంటాం, బొటానికల్ గార్డెన్ అంటాం. అలా కాకుండా అదే గులాబీ మొక్కని కట్ చేసి ఆ ఆకుల్ని ఆ పూల్ని మొత్తాన్ని డ్రై చేసి పెడితే దాన్ని హెర్బేరియం అంటారు అనమాట. సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది. ఓకేనా, క్విక్ రెఫరల్ కోసం హెర్బేరియం యూజ్ అవుతుంది. బొటానికల్ గార్డెన్స్ చూడండి. సో దీస్ స్పెషలైజ్డ్ గార్డెన్స్ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ఫర్ రెఫరెన్స్. సో ఇక బొటానికల్ గార్డెన్స్ అనేవి స్పెషలైజ్డ్ గార్డెన్స్. ఓకేనా, గార్డెన్స్ ఎలా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, తెలుసు కదా మీకు. సో అంటే ఏంటి, ఇవి ఎప్పుడు లివింగ్లో ఉంటాయి అనమాట, లివింగ్ స్టేటస్లో ఉంటాయి. స్పెషలైజ్డ్ గార్డెన్స్ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్. ఈ యొక్క స్పెషలైజ్డ్ గార్డెన్స్ దేనికి ఉంటాయి అమ్మా, లివింగ్ ప్లాంట్స్ని కలెక్షన్ చేసి రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తారనమాట. ఓకేనా, కొన్ని ప్లాంట్స్ చనిపోతాయి అంటే ఇక్కడతో ఈ జనరేషన్ ఎండ్ అవుతుంది అన్న ప్లాంట్స్ని వీళ్ళు కలెక్ట్ చేసి పెడతారనమాట. సో ప్లాంట్ స్పీసీస్ ఇన్ దీస్ గార్డెన్స్ ఆర్ గ్రోన్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అండ్ ఈచ్ ప్లాంట్ ఈజ్ లేబుల్డ్ ఇండికేటింగ్ ఇట్స్ బొటానికల్ సైంటిఫిక్ నేమ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ. మరి ఇందాకలేంటి, ప్లాంట్ని కట్ చేసి దాన్ని ఎండపెట్టి అలా కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, లివింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లివింగ్ ప్లాంట్స్ని తీసుకొచ్చి గార్డెన్ లాగా డెవలప్ చేస్తున్నాం. ఓకేనా, బొటానికల్ గార్డెన్స్ అన్నాం. గార్డెన్స్ అంటే ఏంటి, గార్డెన్లో ఏముంటాయమ్మా, పచ్చ మొక్కలు అంటే ఏంటి, నివసిస్తున్న గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఏంటి, లివింగ్ ప్లాంట్స్, అవి ఏంటి, నాన్ లివింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇవి లివింగ్ స్పెసిమెన్స్, అవి నాన్ లివింగ్ స్పెసిమెన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, వాటిని తీసుకొచ్చి ప్లాంట్స్ని ఇక్కడ పెట్టి వాటిని డెవలప్ చేస్తున్నాం అనమాట. ప్లాంట్ స్పీసీస్ ఇన్ దీస్ గార్డెన్స్ ఆర్ గ్రోన్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఈ యొక్క గార్డెన్స్లో వీటిని ఎందుకు పెంచుతారంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. అంటే ఈ ప్లాంట్ ఎలా ఉంది, ఈ ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎటువంటి పూలు పూస్తున్నాయి, పూలు కలర్ ఏంటి, ఎంత హైట్ పెరుగుతుంది, ఎన్ని పూలు పూస్తున్నాయి, ఎంత అంటే వాటి యొక్క మొత్తం డీటెయిల్గా అనాటమికల్ స్ట్రక్చర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఈచ్ ప్లాంట్ ఈజ్ లేబుల్డ్ ఇండికేటింగ్ ఇట్స్ బొటానికల్ అండ్ సైంటిఫిక్ నేమ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ. ప్రతి ఒక్క ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని లేబుల్ చేస్తారనమాట, అంటే దాని ముందు రాస్తారు, ఆ ప్లాంట్ ముందు మనకి బోర్డు పెట్టి రాస్తారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తున్నట్టు బోర్డు పెట్టి మనకి దాని గురించి మొత్తం డీటెయిల్గా ఇస్తారనమాట. దాని యొక్క బొటానికల్ నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, వాడి యొక్క ఫ్యామిలీ ఏంటి, ఆర్డర్ ఏంటి, క్లాస్ ఏంటి, మొత్తం డీటెయిల్గా రాసి పెడతారనమాట. ద ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఆర్ ఎట్ క్యూ, ఇంగ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టి నోట్ చేసుకోండి, ఫేమస్ బొటానికల్ గార్డెన్ ఎక్కడుంది. ఓకేనా, ఫేమస్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందంటే క్యూలో ఉంది. అంటే క్యూ అనేది ఏంటి, ఇంగ్లాండ్కి సంబంధించిన దేశం. ఇంగ్లాండ్లో క్యూ అనే బొటానికల్ గార్డెన్ అనేది ఉందన్నమాట. సో వెరీ ఫేమస్ గార్డెన్ అనమాట. అలాగే ఇండియాలో ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఒకటి ఉందన్నమాట. సో ఎక్కడది, హౌరా. ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందంటే హౌరాలో ఉంది, ఇండియా. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో, నేషనల్ బొటానికల్ ఇన్స్టిట్యూట్ లక్నోలో కూడా ఉందన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి. సో ఫేమస్ బొటానికల్ గార్డెన్ వచ్చేసి క్యూ, ఇంగ్లాండ్. ఇండియన్ బొటానికల్ గార్డెన్ వచ్చి హౌరాలో ఉంది, ఇండియా. అలాగే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా లక్నోలో కూడా యొక్క బొటానికల్ గార్డెన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం. సో మ్యూజియం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. సో మ్యూజియంలో ఏం చేస్తామమ్మా, జనరల్గా మీరు అందరూ ఎప్పుడన్నా మ్యూజియంకి వెళ్ళే ఉంటారు. మ్యూజియంలో ఏం చేస్తారంటే వాటిని అలా గ్లాసుల్లో పెడతారనమాట. ఓకేనా, సో మ్యూజియంలో ఏంటి అలా పెట్టి మనకు చూపిస్తారు, మీ అందరికీ తెలుసు. సో బయాలజికల్ మ్యూజియంస్ ఆర్ జనరల్లీ సెట్ అప్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సచ్ యాజ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మరి ఇక్కడ బయాలజికల్ మ్యూజియంస్ గురించి మాట్లాడుతున్నాం, నోట్ చేసుకోండి. బయాలజికల్ మ్యూజియంస్ ఎక్కడ ఉంటాయి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. బయాలజికల్ అంటే లివింగ్ అని అర్థం. సో లివింగ్ మ్యూజియంస్ ఎక్కడ ఉంటున్నాయి అంటే సెటప్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే స్కూల్స్, కాలేజెస్. నోట్ చేసుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సచ్ యాజ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మ్యూజియంస్ హ్యావ్ కలెక్షన్స్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్ ఫర్ స్టడీ అండ్ రిఫరెన్సెస్. మ్యూజియంస్ దేనికి యూజ్ అవుతుంది అంటే కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్. అంటే ఏంటి, ప్రిజర్వ్డ్ ప్లాంట్ అంటే దాయబడిన ప్లాంట్ ఏదైతే ఉందో, అలాగే యానిమల్ ఏదైతే ఉందో, యానిమల్ స్పెసిమెన్స్ ఏదైతే ఉందో స్టడీ అండ్ రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తారన్నమాట. అంటే మ్యూజియంలో ఏం చేస్తారు, అలా పెడతారు అంతే, అంటే చూస్తాం అంతే, గ్లాసెస్లో పెడతారు. అంటే ఫర్దర్ కలెక్షన్ చేసి ప్రిజర్వ్ చేసి ప్లాంట్ స్పెసిమెన్స్ని, యానిమల్ స్పెసిమెన్స్ని అలా పెడతారనమాట రెఫరెన్స్ కోసం. స్టడీ అంటే పలానా ఒక డైనోసార్ ఉంది,
డైనోసార్ ఆకృతి ఎలా ఉంది అనేసి మ్యూజియంలో చూపిస్తారనమాట. అంటే ఏంటి, దాన్ని అంటే ఇలా ఉంటుందా అనేసి మనకు ఒక ఐడియా కోసం పెడతారనమాట. స్పెసిమెన్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద కంటైనర్స్ ఆర్ జార్స్ ఇన్ ప్రిజర్వేటివ్ సొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యూజియంస్లో స్పెసిమెన్స్ అనేవి ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే కంటైనర్స్ అలాగే జార్స్, తెలుసు కదా, అంటే గాజు బాక్సెస్ కానీ జార్స్ కానీ తెలుసు కదా. జార్స్ అంటే తెలుసు కదా, ఇవి వాటర్ బూస్ జార్స్ అంటే ఫ్లాస్క్లు, అటువంటి వాటిలో కంటైనర్స్ అలాగే జార్స్లో ప్రిజర్వ్ చేసి వాటిలో ఏముంటుంది, ప్రిజర్వేటివ్ సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ సొల్యూషన్ ఏం చేస్తుంది, వాటిని పాడవకోకుండా డికంపోజిషన్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్ మే ఆల్సో బి ప్రిజర్వ్డ్ యాజ్ ఎ డ్రై స్పెసిమెన్స్. ఇక్కడ ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే డ్రై స్పెసిమెన్స్గా, అంటే లివింగ్ స్టేట్లో కాదు, డ్రై స్టేట్లో. ఓకేనా. సో డ్రై స్టేట్లో ఉంచుతుంది అనమాట, వెట్ స్టేట్లో కాదు. ఓకే, జస్ట్ వాటి యొక్క ఆకారాన్ని మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్ మే ఆల్సో బి ప్రిజర్వ్డ్ యాజ్ డ్రై స్పెసిమెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మ్యూజియంస్లో స్పెసిమెన్స్ని ఎలా కలెక్ట్ చేస్తారు, ఓకేనా. హౌ ప్రిజర్వ్ ద మ్యూజియంస్ ఇన్ ద స్పెసిమెన్స్ అంటే ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమెన్స్ మే ఆల్సో బి ప్రిజర్వ్డ్ యాజ్ డ్రై స్పెసిమెన్స్. ఎలా చేస్తున్నాం, డ్రై స్పెసిమెన్స్గా పెడుతున్నాం. ఇన్సెక్ట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఇన్సెక్ట్ బాక్సెస్ ఆఫ్టర్ కలెక్టింగ్. సో ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, సో ఇవి అయితే ప్లాంట్స్ యానిమల్స్ అయితే డ్రై స్పెసిమెన్స్గా ఉంచుతారు. ఇన్సెక్ట్స్ అయితే ఇది ఎలా ప్రిజర్వ్ చేస్తారమ్మా, ఇన్సెక్ట్స్ బాక్స్లో ప్రిజర్వ్ చేస్తారన్నమాట. సో ఆఫ్టర్ కలెక్టింగ్, కిల్లింగ్ అండ్ పిన్నింగ్. సో ఇన్సెక్ట్స్ని కలెక్ట్ చేసి వాటిని చంపి వాటిని పిన్ చేసి అలా ఉంచుతారన్నమాట. ఓకేనా. కిల్లింగ్ అండ్ పిన్నింగ్ నోట్ చేసుకోండి. ఇన్సెక్ట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఇన్సెక్ట్స్ బాక్స్లో ప్రిజర్వ్ చేస్తారు. ఎలా చేస్తారంటే వాటిని చంపి వాటిని పిన్ చేసి అలా పెడతారన్నమాట. లార్జర్ యానిమల్స్ లైక్ బర్డ్స్ అండ్ మమ్మేల్స్ ఆర్ యూజువల్లీ స్టఫ్డ్ అండ్ ప్రిజర్వ్డ్. సో లార్జర్ యానిమల్స్ లైక్ బర్డ్స్ అండ్ మమ్మేల్స్ ఏవైతే ఉన్నాయో, బర్డ్స్ అంటే తెలుసు, మమ్మేల్స్ అంటే యానిమల్స్. ఈ యొక్క యానిమల్స్ని ఎలా యూజువల్లీ స్టఫ్డ్ అండ్ ప్రిజర్వ్డ్. సో యూజువల్గా వాటిలో ముంచి అలా ప్రిజర్వ్ చేస్తారనమాట. మ్యూజియంస్ ఆఫ్టెన్ హ్యావ్ కలెక్షన్స్ ఆఫ్ స్కెల్టన్ ఆఫ్ యానిమల్ టూ. మ్యూజియంస్లో ఏముంటాయి అమ్మా, కలెక్షన్ స్కెల్టన్స్ అంటే అస్థిపంజరాలు ఇవి ఉంటాయి కదా. సో హ్యూమన్ స్కెల్టన్స్, యానిమల్ స్కెల్టన్స్, వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఇక్కడ వరకు ఏంటంటే మనం హెర్బేరియం చెప్పాం, టాక్సానమికల్ ఎయిడ్స్ అంటే ఏంటో చెప్పాం, అలాగే హెర్బేరియం అంటే ఏంటో చెప్పాం, బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటో చెప్పాం, మ్యూజియం అంటే ఏంటో చెప్పాం. సో మీకు పాయింట్స్ కూడా చెప్పాను, ఆ పాయింట్స్ రైస్ చేసుకోండి, నోట్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి నీట్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. సో ఒకవేళ మీరు నీట్ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే అతి తక్కువ ఫీజుకి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అంటే కొంచెం టైం పడుతుంది, బట్ అక్కడైతే మాత్రం డీటెయిల్గా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, వీడియో అనేది లెంతీగా ఉండకూడదు కాబట్టి, సో ఇక్కడ లో టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఒకవేళ మీకు జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి జాయిన్ అయ్యి మీరు అంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్గా ఈ యొక్క కోచింగ్ ఫీజు డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ యూజ్ లేకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.